తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు చెందినటువంటి కార్మికుల దినచర్య రోజు రోజుకు పడిపోతుందని చెప్పాలి. ఎక్కడో ఇంటర్నేషనల్ స్థానానికి వెళ్ళినటువంటి తెలుగు సినిమా అక్కడ ఉన్నటువంటి పనిచేసే కార్మికుల జీతభత్యాలు కావచ్చు, వాళ్ళ యొక్క అసోసియేషన్ బాధలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే మనతో మాట్లాడడానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, లేదంటే ఎవరైనా చెప్తే వినకపోతే, అంటే పెద్ద పెద్ద అగ్రనాయకులు కావచ్చు, అసోసియేషన్ మెంబర్ వినకపోతే వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ మనమంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ యొక్క ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి ఆ యొక్క నిర్ణయాల పట్ల, అంటే వాళ్ళు అంగీకరించకపోతే మీ యొక్క డిమాండ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు బేసిక్గా అది యూనియన్ వాళ్ళు కొంచెం ప్రాబ్లంగా చేస్తున్నారు. అంటే మేము యూనియన్కి సపోర్ట్ చేస్తున్నాం. మాది కెమెరామెన్ అనేది అసోసియేషన్ తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు ఫెడరేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అన్ని యూనియన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దేనికి సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు మా తెలుగు ఇండస్ట్రీలో చాలామంది కెమెరామెన్లు ఉన్నారు. మా తెలుగు కెమెరామెన్ చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అయిందంటే, ఒకప్పుడు ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ టైం చేసేటప్పుడు మా గర్వంగా చెప్తుంటారు తెలుగు కెమెరామెన్ అని. తెలుగు కెమెరామెన్తోనే సినిమాలు చేశారు, తెలుగు కెమెరామెన్తోనే హిట్లు కొట్టారు. తెలుగు కెమెరామెన్ చేయడం వల్ల సినిమాలు, అంటే తెలుగు కెమెరా అంటే కథ కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ ఇప్పుడు వాళ్ళు ఒక రేంజ్లో ఉండాలంటే ఫస్ట్ చేసిన తెలుగు కెమెరామెనే. ఇప్పుడు వాళ్ళు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత బయట నుంచి కెమెరామెన్లు తెస్తున్నారు. అది ఎందుకు తెస్తున్నారు అది ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు బయట నుంచి కెమెరామెన్ వచ్చినా, తెలుగు కెమెరామెన్ వచ్చినా, ఇప్పుడు ఆల్రెడీ రాజమౌళి గారు తెలుగు కెమెరామెన్తోనే చేస్తున్నాడు, బాలయ్య బాబు గారు తెలుగు కెమెరామెన్తోనే చేస్తున్నాడు, అనిల్ రావుపూడి గారు తెలుగు కెమెరామెన్తో చేస్తున్నాడు. ఇప్పుడు బయట ఇక్కడ అనేది కాదండి, ఏ కెమెరామెన్ చేసినా సినిమా హిట్ అంటే, కథ బాగుందంటే సినిమా హిట్ అవుద్ది. ఇప్పుడు బడ్జెట్లు పెట్టండి కారణం ఏంటంటే ఇప్పుడు బయట నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్ తెస్తున్నారు. ఒకప్పుడు మన తెలుగు టెక్నీషియన్తో చేసిన వాళ్ళు ఇప్పుడు బయట నుంచి ఎక్కువ మంది టెక్నీషియన్ తెస్తున్నారు. ఇప్పుడు బయట నుంచి తేవటం వల్ల వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు కానీ, 5 స్టార్ హోటల్స్ కానీ, వాళ్ళ అసిస్టెంట్లకి కూడా ఒకప్పుడు వాళ్ళ అసిస్టెంట్లకి ట్రైన్ టికెట్లు వేసేవారు, ఇప్పుడు వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు, వాళ్ళ హోటల్స్. ఇక్కడ మన కెమెరామెన్కి ఒక పేమెంట్ ఉంటే వాళ్ళ అసిస్టెంట్కి ఒక పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చే కెమెరామెన్ పేమెంట్ ఒక హై రేంజ్లో ఉంటుంది. ఆ బయట నుంచి వచ్చే కెమెరామెన్ ఒక 20% అక్కడ ఉంటుంది వాళ్ళకి, ఇక్కడికి వచ్చి 100% తీసుకుంటున్నారు. వాళ్ళ అసిస్టెంట్లు అక్కడ వాళ్ళకి 5% నుంచే ఇక్కడికి వచ్చి 30% తీసుకుంటున్నారు వాళ్ళు. అది మన ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు అడిగాం, మేము ప్రొడ్యూసర్లు ఏంటి సార్ ఎందుకు బయట నుంచి ఇంతమందిని కెమెరామెన్ తీసుకున్నట్టే, సార్ మా చేతిలో లేదండి, అది డైరెక్టర్ గారి చేతిలో ఉంది, హీరో గారి చేతిలో ఉంది అంటున్నారు. మా దగ్గర కూడా చాలా స్కిల్ ఉంది. చాలామంది స్కిల్ లేదు అంటారు, మా దగ్గర చాలా స్కిల్ ఉందండి. ఇప్పుడు మొన్న వచ్చిన హనుమాన్ సినిమా నేషనల్ అవార్డు కొట్టింది. ఎవరండి కెమెరామెన్? మన తెలుగు కెమెరామెనే కదా. తెలుగు కెమెరామెన్లు అందరూ మొత్తం టాప్ లెవెల్లో ఉన్నారండి. వీళ్ళు వర్క్ ఇస్తే మన టాలెంట్ అనేది ప్రూవ్ చేస్తాం. వర్క్ ఇవ్వకుండా ప్రతి ఒక్క సినిమాకి బయట కెమెరా, ఇప్పుడు కేరళ నుంచి కెమెరామెన్లు వస్తున్నారు, వాళ్ళు అక్కడ సినిమాకి ఎంత తీసుకుంటారండి, 10 lakhs 15 lakhs తీసుకుంటారు. ఇక్కడికి వాడిని తీసుకొచ్చి 50 lakhs 70 lakhs ఇస్తారు. వాళ్ళ అసిస్టెంట్లకి 30 లక్షలు 20 లక్షలు ఫ్లైట్ టికెట్లు. బడ్జెట్ ఎందుకు పెరగదండి? బయట వాళ్ళు తగ్గియండి. ఇప్పుడు మేకప్ వాళ్ళు కానీ ఏంటంటే, కాస్ట్యూమ్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను బాంబేలో కూడా చేయించాలా, బాంబేలో మేకప్ మ్యాన్కి ఎంత ఇస్తారంటే తక్కువ ఇస్తారు. ఇక్కడ తీసుకొచ్చి అతనికి 5 స్టార్ హోటల్ వేస్తారు, ఫ్లైట్ టికెట్ వేస్తారు, అతనికి రోజుకి 20,000 ఇస్తారు. దేనికండి? బయట వాళ్ళు తగ్గియండి, మీ బడ్జెట్ ఎంత తగ్గుద్దో నేను చెబుతాను. ఫస్ట్ బయట నుంచి తెచ్చే టెక్నీషియన్లు తగ్గిండి మొత్తం. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అడిగిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, మాకు స్కిల్, అంటే ఏదైతే స్కిల్ ఉంటుందో అక్కడ ఎక్కడి నుంచైనా తెస్తాం, వీళ్ళతో పెద్దగా అవసరం పడేటువంటి అవకాశం ఉండదు. సినిమాకి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి టెక్నికల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్టానుసారంగా తీసుకొస్తాం, దాంట్లో మేము ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది, కేవలం ఈ యొక్క 30% మాత్రమే రుద్దుతున్నారని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. దాని మీద మీ స్పందన? ఇప్పుడు వాళ్ళు బయట నుంచి తెస్తున్నాను కదా, బడ్జెట్ ఎందుకు పెరగదండి? బయట నుంచి తెస్తే బడ్జెట్ పెరుగుద్ది. నువ్వు బయట నుంచి తీసుకురాకుండా మన దగ్గర స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మన వాళ్ళని పెట్టుకొని చూడండి బడ్జెట్ ఎంత తగ్గుద్దో. మన ఎవరో ఒక ప్రొడ్యూసర్ గారు అన్నారు, కెమెరామెన్లు ఐఫోన్ తీసుకుంటారండి. ఎవరికి ఇచ్చారు? తెలుగు కెమెరామెన్లు ఎవరిచ్చారు చెప్పమని చూద్దాం. తెలుగు వాళ్ళు ఎవరు చేయరు అలాంటి పనులు. తెలుగు వాళ్ళు పర్ఫెక్ట్ జెన్యూన్ పర్సన్స్ తెలుగు వాళ్ళు. బయట నుంచి తెస్తున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళతో గుమ్మకైపోతున్నారు, తీసుకుంటున్నారు. కానీ తెలుగు టెక్నీషియన్స్ అనే వ్యక్తి పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. బయట ఎంతమంది చూస్తారండి వీళ్ళ సినిమాలు? ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి 3-4 కెమెరామెన్లు మారుతున్నారు. ఏంటండి ప్రయోజనం? నువ్వు బయట నుంచి నేనే చేస్తాను ఒక సినిమాకి, బయట నుంచి ఒక కెమెరామెన్ తెచ్చారండి, అతను ఒక 10 రోజులు చేశారు, పంపించేశారు.
మళ్ళీ కేరళ నుంచి ఒక కెమెరామెన్ తెచ్చారు, పంపించారు. బాంబే నుంచి ఒక కెమెరామెన్ తెచ్చారు. వీళ్ళందరికీ ఎన్ని ఫ్లైట్ టికెట్లు, ఎన్ని హోటల్స్, ఎంత ఖర్చు అవుతుంది? అదేదో మన తెలుగు కెమెరామెన్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా చేస్తాడు కదా. ఎందుకు అంతమందిని మార్చుకోవడం వల్ల అవసరం ఏంటి? ఒకప్పుడు చేసింది మీరు తెలుగు కెమెరామెన్లతోనే కదా. ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని తెలుగు కెమెరామెన్ బయట కెమెరామెన్ కావాలంటే రికమెండేషన్ చేస్తున్నాడో ఆ బడ్జెట్ అతను కట్టమనండి. ఓకే. అయితే ముఖ్యంగా జీతభత్యాలకు సంబంధించినటువంటి రోజుకు 500 నుంచి 1200, 1500 రోజు వారి కూలీలుగా చేసేటువంటి మేము మా యొక్క జీవన ఉపాధి మీద పొట్టగొడుతున్నారు వేరే రాష్ట్రాల నుంచి అని చెప్పేసి ఇప్పటికే చిన్న కార్మికులు కావచ్చు, అక్కడ లైట్స్ మెన్ కావచ్చు, పాయింట్స్ మెన్ కావచ్చు, వాళ్ళంతా చెప్తున్నారు. వాళ్ళకంతా మీ సంపూర్ణ మద్దతు ఉంటుందా, లేదంటే ఎలా విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మనోళ్ళు అనుకోండి, మేము మద్దతు ఇస్తాము. బయట నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ టెక్నీషియన్ ఉన్నప్పుడు బయట నుంచి ఎందుకు తెస్తున్నారండి అంటున్నాం మేము. అది ఇప్పుడు ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక కెమెరామెన్ తెచ్చాడండి బాంబే నుంచి. అతను వస్తున్నాడంటే 20 మంది లైట్ల మీద తెస్తున్నాడు. ఇక్కడ లైట్ ఆఫీసర్స్ లేరా? ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు లేరా? అక్కడ నుంచి గ్యాఫర్ తెస్తున్నాడు. గ్యాఫర్ దేనికంటే నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు మీరు కెమెరామెన్ అనుకోండి, మీ అసిస్టెంటే లైటింగ్ చేస్తున్నాడు, మీ అసిస్టెంటే సెకండ్ కెమెరా ఆపరేటింగ్ చేస్తున్నాడు. మన తెలుగు ఇండస్ట్రీలో అంత టెక్నికల్గా డెవలప్ అయ్యారు. బయట నుంచి కెమెరామెన్ తెస్తున్నాడు. అతనికి ఒక గ్యాఫర్ కావాలి అంటే అతనికి లైటింగ్ రాదా? నువ్వు కెమెరామెన్వే కదా, నీకు లైటింగ్ రాదా? నీ గ్యాఫర్ అవసరం ఏంటి నీకు లైటింగ్ వస్తే? ఒక డైరెక్టర్ ఒక సీన్స్ చెప్పినప్పుడు అది కెమెరామెన్గా నీకు తెలుసు కదా, లైటింగ్ ఏ సోర్స్ లైట్ నీకు తెలుసు కదా, అప్పుడు నీ గ్యాఫర్ అవసరం ఏంటుంది? ఇప్పుడు నీ కింద అసిస్టెంట్లో పనిచేస్తున్నారు, సెకండ్ కెమెరా ఆపరేటింగ్ చేయాలి. అదే నీ అసిస్టెంట్ కెమెరామెన్ చేయాలి, కానీ ఇంకో కెమెరామెన్ ఎందుకు వస్తాడు? అంటే నీ అసిస్టెంట్కి వర్క్ రాదా? మరి నీ వర్క్ రానప్పుడు నీ అసిస్టెంట్ ఎందుకు తెస్తున్నావు? ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఉంది, మన తెలుగు కెమెరామెన్లకు గ్యాఫర్ అవసరం లేదు. ప్రతి ఒక్కటి మన తెలుగు కెమెరామెనే వాళ్ళ అసిస్టెంట్లో లైటింగ్ చేస్తారు, వాళ్ళ అసిస్టెంట్లో సెకండ్ కెమెరా ఆపరేటింగ్ చేస్తారు, వాళ్ళ అసిస్టెంట్లో థర్డ్ కెమెరా ఆపరేటింగ్ చేస్తారు. ప్రొడ్యూసర్కి సేఫే కదా అక్కడ బడ్జెట్. ఇప్పుడు బాంబే నుంచి నువ్వు కెమెరా తెచ్చావు, లేదా చెన్నై నుంచి తెచ్చావు. సెకండ్ కెమెరా అంటే చెన్నై నుంచి కెమెరాని పిలిపిస్తుంది, గ్యాఫర్ అంటే బాంబేని తెస్తుంది. గ్యాఫర్కి 50,000 15,000 అవసరమా అండి? ఇక్కడ అసిస్టెంట్లు వస్తున్నారు పేమెంట్కి, నువ్వు 15,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది గ్యాఫర్కి? నీకు లైటింగ్ తెలుసు కదా, నీ అసిస్టెంట్లతో చేయించుకోవచ్చు కదా, మరి దేనికండి గ్యాఫర్లో? అది ఈ మధ్య నేను నేర్చుకున్నారు కొత్తగా గ్యాఫర్లని. ఇవన్నీ తగ్గిపోనండి, బడ్జెట్ ఆటోమేటిక్గా తగ్గిపోద్దండి. అయితే ముఖ్యంగా ఈ ఫిలిం ఇండస్ట్రీలో సంబంధించినటువంటి పలు సమస్యలకు మీకు ఒక సరైన నాయకులు లేరు, ఇప్పటిదాకా ఎలక్షన్ జరగలేదంటూ కూడా వార్తలు వినిపిస్తామని. నిజంగా మీ యొక్క సమస్యలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక అడ్రస్ చేసేటువంటి నాయకులు ఇంకా ఎన్నుకోలేదంటే దాని మీద మీ అభిప్రాయం? అంటే అది వాళ్ళ ప్రాబ్లం. మాకేంటంటే 24 క్రాఫ్ట్స్కి ఒక ఫెడరేషన్ అని ఉంది, అక్కడ పర్ఫెక్ట్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. మా సమస్యలన్నీ మేము వాళ్ళతో చెప్పుకుంటున్నాం, వాళ్ళు ప్రొడ్యూసర్లతో డిస్కషన్ చేస్తున్నారు అంతే తప్ప మేము డైరెక్ట్గా వాళ్ళతో డిస్కషన్ చేయట్లేదు. ఏదన్నా మేము ఫెడరేషన్ చెప్పుకుంటాం, అక్కడ పర్ఫెక్ట్గా ఎలక్షన్ జరుగుతున్నాయి, పర్ఫెక్ట్గా నాయకులు వస్తున్నారు, వాళ్ళతో చెప్పుకుంటారు. అంతేగాని ప్రొడ్యూసర్కి ఎలక్షన్కి మాకు ఎటువంటి ఇది ఉండదు. అయితే ఇప్పటికే వాళ్ళ ముఖ్య డైరెక్టర్లు కావచ్చు, అక్కడ ఉండే ముఖ్య నేతలంతా కూడా సినిమాకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా చిరంజీవి గారిని కలిశారు. లేకపోతే వాళ్ళ మాట వినకపోతే నేనే రంగంలోకి దిగుతానే ప్రామిసెస్ కూడా మీ యొక్క చిన్న కార్మికులు కావచ్చు ఫెడరేషన్ అసోసియేషన్ చెప్పడం. అయితే నిజంగా చిరంజీవి గారితో వాళ్ళు కలిసి ఏం మాట్లాడుంటారో, మీకు సమస్యలకు సమాధానం దొరికే అవకాశం ఉన్నాయా అంటారా? వీళ్ళు చిరంజీవి గారితో ఏది మాట్లాడినా, చిరంజీవి గారు కార్మికుల మనిషి. ఆ మాట ఎందుకన్నానంటే, కరోనా టైంలో చిరంజీవి గారు కార్మికులకి ఎంత హెల్ప్ చేశారో అది అందరికీ తెలుసు. ఆ టైంలో అంత హెల్ప్ చేసిన చిరంజీవి గారు ఈ టైంలో ఎందుకు చేయరనుకుంటారండి? చిరంజీవి గారు కార్మికుల మనిషి. వాళ్ళు ప్రొడ్యూసర్లు ఏది చెప్పినా సరే వాళ్ళకి కష్టపడినవాడు, మమ్మల్ని ఇబ్బంది పడినవాడు అందరికీ సమానంగా ఆయన చేస్తాడు. ఆయన కార్మికుల తరపు మనిషి. చిరంజీవి గారు కరోనా టైంలో జనాలకు ఎంత హెల్ప్ చేశాడో ఇప్పుడు కార్మికులను అంతగా హెల్ప్ చేస్తారని మేము నమ్ముకుంటున్నాం. అయితే సార్ నిజంగా చెప్పండి, ఇవన్నీ జరగకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? వాళ్ళకు ఉన్నటువంటి చెప్పినటువంటి సంఘటనలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి కార్మికులకు ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు మీ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏమని అంటారంటే? అంటే భవిష్యత్తు కార్యాచరణ అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కంపల్సరీగా మంచిగా జరుగుద్దండి. కార్మికులందరూ ఆ నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా పెద్దవాళ్ళతో అందరితో మాట్లాడుకొని మేము ఒక చర్చకు వస్తాము. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ ఉందండి, వాళ్ళకున్న ఫీలింగు మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు బయట కెమెరామెన్ని, బయట టెక్నీషియన్స్ అసలు రానివ్వరు. కన్నడ ఇండస్ట్రీ ఉంది, కన్నడ ఇండస్ట్రీలో బయట కెమెరామెన్ రానివ్వరు, బయట టెక్నీషియన్స్ రానివ్వరు, ఎవరో ఎక్కడో తప్ప ఎవరు రానివ్వరు. అంటే అక్కడ హీరోలు కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి, మన వాళ్ళని డెవలప్ చేయాలి, మన వాళ్ళకి చేయాలి. అంటే ఇప్పుడు కన్నడ సినిమా, కన్నడ ఇండస్ట్రీనే కన్నడ బెంగళూరులో అక్కడే ఆ రాష్ట్రంలో ఆడుద్ది తప్ప బయట తక్కువ ఆడుద్ది. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ ఉంది, మా కెమెరామెన్ తెలుగు కెమెరామెన్ వెళ్తేనే ఆఫ్ చేశారు వాళ్ళు తమిళ వాళ్ళు. వాళ్ళకి అంత ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి ఒక కెమెరామెన్ వస్తున్నాడంటే అతను ఏం చేస్తాడు తెలుసా, వాళ్ళ అసిస్టెంట్లు కాకుండా
స్టడీ కేమ్ అనుకో అక్కడి నుంచే తీసుకొస్తాడు, ఫోకస్ ఫోటో అనుకో అక్కడి నుంచే తీసుకొస్తాడు, స్టిల్ ఫోటోగ్రాఫర్ అనుకో అక్కడి నుంచే తీసుకొస్తాడు. అతనికి అంత ఫీలింగ్ ఉంటుంది. అంటే మనోళ్ళతోనే చేయించుకోవాలి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని. ఇక్కడ ప్రొడ్యూసర్ మన అతను, హీరో మన అతను, టెక్నీషియన్ పనిచేసేవారు మనం. కానీ డబ్బులు తీసుకెళ్ళేది ఎవరండి? పక్క రాష్ట్రం వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి అడుగుతా సార్, ఇప్పుడు ట్రంప్ గారు ఉన్నారు అమెరికాలో, ఇండియా వాళ్ళు గో బ్యాక్ ఎందుకు అంటున్నారు? అక్కడ అమెరికా వాళ్ళకి పని దొరకాలి, ఇండియా వాళ్ళు వెళ్ళిపోండి అంటున్నారు. మనం వెళ్ళమనట్లేదు, మనకి పని ఇవ్వమంటున్నాం. మనం తెలుగు వాళ్ళం. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కన్నడకి సపోర్ట్ చేస్తున్నారు, తమిళ ఇండస్ట్రీ వాళ్ళు తమిళకి సపోర్ట్ చేస్తున్నారు, మలయాళం వాళ్ళకి సపోర్ట్, మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు బయట నుంచి ఒక డైరెక్టర్ వచ్చాడంటే మన తెలుగు హీరోతో సినిమా చేయడానికి ఆల్మోస్ట్ 70% వాళ్ళ టెక్నీషియన్సే ఉంటారండి. మనోళ్ళు ఉండేదే తక్కువ. అదే మన డైరెక్టర్ ఎక్కడికన్నా వెళ్ళాడంటే 10% కూడా మనోళ్ళు ఉండరు. మనోళ్ళకి ఎందుకు ఉండదు? మన అనేది ఎందుకు ఉండదు? ఇప్పుడు మీరు తీసే సినిమా తెలుగు సినిమా, తెలంగాణ ఆడొద్దు, ఆంధ్ర ఆడొద్దు, మన తెలుగు వాళ్ళు 90% తెలుగు వాళ్ళు చూస్తారు, 10% బయట వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వర్క్ చేశారనుకో, వీళ్ళ ఫ్యామిలీలో ఒక 30-40 ఫ్యామిలీ చెప్పుకుంటారు, మనోడు పని చేశాడరా అంటారు. వాళ్ళు ఒక 200 మంది సినిమా చూస్తారు. 200 టికెట్లు నీకు తెగినట్టే కదా. నువ్వు బయట నుంచి తీసుకొస్తున్నావు కెమెరామ్యాన్ని, బయట నుంచి టెక్నిక్ ఇస్తున్నావు, ఎవరు చూస్తారు నీ సినిమా? అతని వల్ల ఎవరైనా చూస్తారా సినిమా? ఒక టికెట్ అన్నా దిగుద్దా? అతనికి తెలిసినోడు ఎవరైనా ఒకడన్నా ఇక్కడ ఉన్నాడా? మరి దేనికి తెస్తున్నావు బయట నుంచి? తెలుగు వాళ్ళు తీసుకోండి, తెలుగు టెక్నీషియన్స్ వాడుకోండి, బడ్జెట్లు తగ్గుకోండి. బయట నుంచి సార్ ఉదాహరణకి ఇక్కడ మా అసోసియేషన్లో మా అసిస్టెంట్స్ వెళ్తే ఒక పేమెంట్ ఉంటే బయట నుంచి వచ్చే అసిస్టెంట్లు 3 ఇంతలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారండి. మేము అదే అడిగాం, నేను కూడా వెళ్ళి ఒక సినిమాకి, ఏంటి సార్ ఇక్కడ అడిగితే ఇంత తక్కువ ఉంది మాకు, వాళ్ళకంతే సార్ వాళ్ళు రికమెండేషన్ చేశారండి, వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు? మేము చేసేది అదే పని, వాళ్ళు చేసేది అదే పని, వాళ్ళకి ఎందుకు అంతంత? వాళ్ళకి హోటల్లో రూమ్ వేస్తే మొన్న వచ్చిన వాళ్ళు నా ముందే ఈ హోటల్ బాగాలేదని వేరే హోటల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు 5 స్టార్ హోటల్ ఎంచుకున్నారు, రెస్టారెంట్లు 3 స్టార్ హోటల్లో వేస్తే నచ్చక 5 స్టార్ హోటల్కి షిఫ్ట్ అయిపోయారు. అదే మనకి 3 స్టార్ హోటల్ కూడా మనోళ్ళు వెళ్తే ఎందుకు? మనోళ్ళు అంటే మనోళ్ళని అంత చులకన భావన ఎందుకు చూస్తున్నారు మీరు? అయితే ముఖ్యంగా వాళ్ళు గొడవ పడినప్పుడు రోజు కూడా మేము అడిగాం, మా హెడ్ టీవీ కూడా అడిగే ప్రయత్నం చేసింది. పెద్ద సినిమాలు వస్తే గవర్నమెంట్ల దగ్గర నేరుగా మీరు రేట్లు పెంచుకుంటున్నారు, మీ టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు, కానీ మా యొక్క జీతభత్యాలు అనే విషయంలో మీకు ఎందుకు ఇంత కోపం? ఈ యొక్క జీతభత్యాలు స్క్రీన్ మీదకి రాగానే మీకు ఒక అన్స్కిల్డ్ పర్సన్స్, లేకపోతే డైరెక్టర్ ఇష్టం, ప్రొడ్యూసర్ ఇష్టం అని చెప్పేసి అనేక రకాలుగా మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, డీవియేషన్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రధాన సమస్య. నిజంగా ఈ యొక్క ఇండస్ట్రీలో వాళ్ళు తెర మీదకి వచ్చిన తర్వాత ఇది నిజంగా జరుగుతుందంటారా మీరు? సార్ బేసిక్గా స్కిల్ అనేది మన తెలుగు ఇండస్ట్రీలో స్కిల్ లేకుండా పాన్ ఇండియాకి వెళ్ళలేదండి సినిమా. అవునా కదా? తెలుగు ఇండస్ట్రీ స్కిల్ ఉండే కదా పాన్ ఇండియాకి వెళ్ళింది. అవునా కదా? ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ అయింది. ఫస్ట్ డాన్సర్లకు ఉండేది సార్ ప్రాబ్లం, బయట నుంచి తెచ్చేవాళ్ళు, మన వాళ్ళు బాగా ఇదైపోయారు. ఫైటర్లకు ఉండింది, ఇప్పుడు కెమెరామెన్ మీద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు నిదానంగా డైరెక్టర్ల మీద, హీరోల మీద కూడా పడుతుంది. వాళ్ళకి ఆ బాధ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలుసుద్దండి. ఇప్పుడు డైరెక్టర్లు వస్తున్నారు బయట నుంచి, హీరోలు చాలా మంది వస్తున్నారు బయట నుంచి. ఇప్పుడు బయట హీరోలు ఎక్కువైపోయి మన హీరోలకి, అంత పెద్ద హీరోలు కాకుండా చిన్న హీరోలకు వర్క్ ఎప్పుడు లేకుండా ఉంటుందో అప్పుడు ఆ హీరోకి ఆ బాధ అంటే ఏంటో తెలుస్తుంది. అమ్మ ఆ రోజు మనం బయట కెమెరామెన్ తెచ్చిన వాళ్ళు ఇక్కడ లోకల్లో ఎంతమంది టెక్నీషియన్ బాధపడ్డారే, ఇప్పుడు బయట హీరోలు రావటం వల్ల మాకు పని పోయింది, మమ్మల్ని ఎక్కువ తీసుకోవట్లేదు అనేది తర్వాత వాళ్ళకి ముందు తెలుస్తుంది. ఇప్పుడు తెలియదండి, ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. బయట నుంచి ఎప్పుడైతే ఎక్కువ మంది హీరోలు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసారు, చాలా మంది హీరోలు బయట నుంచి తెస్తున్నారు. ఎప్పుడైతే ఎక్కువ మంది వస్తారో అప్పుడు ఆ బాధ ఏంటనేది హీరోలకు తెలుస్తుంది, డైరెక్టర్లకు తెలుస్తుంది, అప్పుడు రివీల్ అవుతారు అంతే. అప్పుడు రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్స్కిల్ పర్సన్స్ అంతా కూడా ఎక్కడ లేకుండా లేదు. కేవలం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని తలపించేటువంటి సినిమాటోగ్రాఫర్లు కావచ్చు, లైట్స్ మెన్ కావచ్చు, మేకప్ ఆర్టిస్టులు మేమంతా పనిచేసినప్పటికీ పెద్ద ఫిలిం నేషనల్ అవార్డ్స్ వచ్చినటువంటి సినిమాలకు మేము పనిచేసిన తర్వాత కూడా మా దగ్గర స్కిల్ లేదు. ఏదో ఒక చిన్న ప్రతిపాదిక పెట్టిన తర్వాత మా అసోసియేషన్ని బహిష్కరించడం, మమ్మల్ని కాదనుకుంటా వేరే ఇతర రాష్ట్రాల నుంచి కెమెరామ్యాన్లను, టెక్నీషియన్లను తెచ్చుకొని వాళ్ళకు 5 స్టార్ రాజభవనం లాంటి 5 స్టార్లు కావచ్చు, 7 స్టార్ కావచ్చు హోటళ్లలో నివసించి వాళ్ళకు లగ్జరీ లైఫ్ చూపిస్తున్నటువంటి ఫిలిం అసోసియేషన్ వల్ల కూడా మేము చెప్తున్నటువంటి పరిస్థితి. మా యొక్క బాధ ఒకటే, ఇక్కడ ఎవరైతే టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా రోజు వారికి పని కల్పించేలా ఒక్కటే విన్నవించుకుంటాం. ఏదైనా కూడా కళామ తల్లికి బిడ్డగా
ఫ్యామిలీలకు చెందినటువంటి మనమంతా కూడా మా యొక్క బాధలు ఈరోజు మా మీద పడ్డారు, రేపటి రోజున ఇదే సమస్య కనుక మీకు పునరావృతం అయితే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుందంటూ చిన్న సినిమాకి సంబంధించినటువంటి చిన్న హీరోలకైతే ఆ బాధ ఎలా ఉంటుందో త్వరలో రాబోతున్నారు. ఇప్పటికే డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, అక్కడ నుండి సినిమా టెక్నీషియన్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వేరే రాష్ట్రాల నుంచి ఎంటర్ అవుతున్నా సరే వీళ్ళు కట్టడి చేయకుండా ఇదే రకంగా ఎంకరేజ్ చేస్తే మాత్రం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడో నేషనల్ అవార్డు కొట్టినటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రోజు రోజుకు తక్కువ అయ్యే అవకాశం ఉన్నందున దీనంతా పెద్ద హీరోలు కావచ్చు, ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులంతా గమనించి దీన్ని ఇక్కడికే కట్టడి చేయాలి, మనోళ్లకు మనమే టాలెంట్ని గుర్తించి వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలంటూగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరేందర్తో కలిసి సురేష్, ఫిలిం ఛాంబర్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.